Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes, in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 12th అక్టోబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ క్లాస్లో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటి అంటే మేజర్గా 2 సెషన్స్ డిస్కస్ చేయబోతున్నాము. ప్రాక్టీస్ సెషన్ అండ్ డిస్క్రిప్టివ్ సెషన్. ప్రాక్టీస్ సెషన్ ఏదైతే ఉందో మీరు ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసిన కాన్సెప్ట్స్ అంటే డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి మీకు ప్రతి సడన్ కాన్సెప్ట్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఒక కాన్సెప్ట్ నుండి ఎన్ని ఫార్మాట్స్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా మనకి డైలీ లైక్ ఏంటి అంటే ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎప్పుడు కానీ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారు, సో లైక్ థియరటికల్గా ఎక్కువ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వచ్చినట్టయితే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే ఈజీగా మీరు ఏంటి అంటే నార్మల్గా చాలామంది ఏం చేస్తుంటారు లైక్ థియరటికల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ సర్టెన్ టాపిక్స్కి వచ్చినప్పుడు క్వశ్చన్స్ పేపర్ చూస్తున్నప్పుడు ఏంటి అంటే ఆ టాపిక్ మీరు ఆల్రెడీ అంటే కాన్సెప్ట్ కవర్ చేసి థియరటికల్గా, కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అసలు ఐడియా లేదనమాట. అసలు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, క్వశ్చన్ కొంచెం ఇండైరెక్ట్గా ట్రిప్ చేసి అడిగినట్టయితే అప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు, అంటే మీకు అక్కడ ప్రాక్టీస్ లేదని అర్థం. సో అంటే మీరు చదువుతున్నారు కానీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనల్ని. సో ఇలా ఒక ఓవర్వ్యూ లేకపోవడం వల్ల చాలామంది ల్యాగ్ అవుతుంటారు. సో అందుకోసమే ఈవెన్ మీకు అలాంటి ఒక ప్రాబ్లం డిఫికల్టీని కూడా ఎరాడికేట్ చేయడం కోసమే ఇక్కడ మేము ఏంటి అంటే ప్రాక్టీస్ సెషన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ట్రై టు కాన్సన్ట్రేట్. సో మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? సో మీకు ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఒకవేళ మీరు నోట్స్ తీసుకోలేకపోతున్నారు అనుకుంటే మీ ఫ్రీ టైంలో అట్లీస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా జస్ట్ ఒక రివిజన్ పర్పస్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మీకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ మీకు అంతగానో ఐడియా లేకపోతే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒకసారి ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే మీకు ఏంటంటే ఇంకా డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించింది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అనేది యాక్చువల్గా ఏ డేట్ రోజు అబ్జర్వ్ చేస్తారు? ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 10th అక్టోబర్, యూ కెన్ సీ హియర్ 12th అక్టోబర్, 9th అక్టోబర్ ఆర్ 11th ఆర్ 8th అక్టోబర్. సో సారీ 10th అక్టోబర్ లేదు ఇక్కడ ఆప్షన్స్లో, జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకోండి. 9, 12, 11 ఆర్ 8. సో ఏ రోజున యాక్చువల్గా మనకి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ మీరు చూడండి ఈరోజు మనకి రైజ్ అయిన క్వశ్చన్ ఏంటి, మేజర్గా డేట్స్కి సంబంధించింది. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటి అంటే సిగ్నిఫికెన్స్ బేస్ చేసుకొని అడిగాను క్వశ్చన్స్ మిమ్మల్ని. సో ఇలా మీకు డైలీ ఇలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫార్మాట్స్ చేంజ్ అయినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామ్లో. అందుకోసమే చెప్తున్నాను ప్రాక్టీస్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే కల్చర్కి సంబంధించింది, అంటే స్టేట్ న్యూస్లో కల్చర్స్ అనమాట. మేజర్గా కల్చర్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అంటే చూసుకోండి. ఫస్ట్ పార్ట్ మీకు ఫెస్టివల్స్ గురించి, అంటే సడన్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు ఆ విధంగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేజర్గా ఇక్కడ డ్యాన్స్ ఫామ్స్ అడుగుతుంటారు, ఓకేనా. ఫోక్ డాన్సెస్ కానీ లైక్ మేజర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించినవి. సో వాటిపైన కూడా క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఒకసారి టైం ఉన్నట్టయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏంటి లైక్ ప్రతి ఒక్క స్టేట్ నుండి డాన్స్ ఫామ్స్ ఏంటి, దాని తర్వాత సో సర్టన్ యూ కెన్ సీ హియర్ ఫెస్టివల్స్, ఈ స్టేట్లో ఏ ఫెస్టివల్ సెలబ్రేట్, మేజర్గా ఫేమస్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా.
సో అలా అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్వి మీరు ఫెస్టివల్స్ కానీ డాన్స్ ఫామ్స్ కానీ నోట్స్ చేసుకుంటే మీకు ఏంటంటే ఒక క్విక్ రివిజన్గా, అంటే ఇప్పుడు మనకి సపోజ్ బతుకమ్మ ఫెస్టివల్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది, కానీ ఒకవేళ మీకు స్టాటిక్ పార్ట్ ఐడియా ఉంటే మీరు కరెంట్ అఫైర్ కవర్ చేయకపోయినా కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట, ఈ లిస్ట్ మీ దగ్గర ఉంటే. అందుకోసమే చెప్తున్నాను, ఒకసారి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, అది మీకు ఇంకా లైఫ్ లాంగ్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి బతుకమ్మ ఫెస్టివల్ అనేది యాక్చువల్గా ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. మేఘాలయ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ ఆర్ త్రిపుర. నెక్స్ట్ మనకి ఏంటంటే అవార్డ్స్. ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ ఏంటి మనకి అంటే ఆర్యభట్ట అవార్డ్ అనేది ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఎవరికి ప్రజెంట్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ కొన్నిసార్లు ఎలా అడుగుతారు అంటే ఈ ఆర్యభట్ట అవార్డ్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఎవరికి కాదు, ఎవరు ప్రజెంట్ చేస్తారు దీన్ని? ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ఆర్యభట్ట అవార్డ్ని ప్రజెంట్ చేస్తుంది. సో ఈ 2021లో ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ని ఎవరు కైవసం చేసుకున్నారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే అన్నామణి, ఎంఎస్ స్వామినాథన్, కె శివన్, డాక్టర్ జి సతీష్ రెడ్డి ఆర్ రోహిణి గాడ్బులే. నెక్స్ట్ ఆబిచరీస్కి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఆబిచరీస్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంట్రీ గురించి కానీ లేదు అంటే ప్రొఫెషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్ ఏ అబ్దుల్ ఖాదర్ ఖాన్ గారు యాక్చువల్గా ఏంటంటే ఆటోమిక్ సైంటిస్ట్ అనమాట. తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. తను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనేది మనకి క్వశ్చన్. అండ్ మనం క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాము, ఏంటి అంటే డాక్టర్ ఏక్యూ ఖాన్ గారు పాపులర్లీ నోన్ యాజ్ ఏంటి. ఓకే, మీరు ఈ క్వశ్చన్తో పాటు ప్యారలల్గా పాపులర్లీ నోన్ యాజ్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, క్లాస్లో కూడా డిస్కస్ చేశాము, అంటే ఒకవేళ ఇండైరెక్ట్గా మిమ్మల్ని అలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు అని. సో ఇక్కడ మీకు లైక్ ప్యారలల్గా 2 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. మనకి ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే డాక్టర్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ గారు యాక్చువల్గా ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? ఆప్షన్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఇరాన్. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది యాన్యువల్గా ఏ డే రోజున సెలబ్రేట్ చేస్తారు? మనం ఒకవేళ క్లాస్లో ఏదైనా సెంటెన్సెస్ డిస్కస్ చేసామా అంటే ఇలా సెకండ్ సాటర్డే, సెకండ్ సండే అనేవి, లేదా న్యూమరికల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం అంటే 9th అక్టోబర్ 10th అక్టోబర్ ఉన్నాయా లేదా నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను ఇలా సెంటెన్సెస్ వచ్చినప్పుడు. సో మనం ప్రీవియస్ సెంటెన్స్ డిస్కస్ చేసామా? డిస్కస్ చేయనట్టయితే ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. రైట్? సో ఒకవేళ సెంటెన్సెస్ డిస్కస్ చేసాము అంటే యూ కాంట్ ఎలిమినేట్ దాట్ అనమాట. సో ఇక్కడ మీకు ఏంటి, ఒకవేళ మీకు సెంటెన్స్ డిస్కస్ చేయనట్టయితే ఓన్లీ ఈ 2 ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది కదా, 9th లేదా 10th అక్టోబర్ అని. అప్పుడు ఇంకా మీకు ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవుతే ఎప్పటికైనా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ ఆలోచించుకోవడం కూడా మీకు అంటే కన్ఫ్యూజన్ అనేది చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసి 10th అక్టోబర్ అయినా అవ్వాలి లేదా 9th అక్టోబర్ అయినా అవ్వాలి. రైట్? సో ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ని ఫాలో అవుతూ క్వశ్చన్స్ని లాజికల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీంతో మనది ప్రాక్టీస్ సెషన్ అది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ సెషన్లో. అండ్ ఇందులో మనం ఫస్ట్ కాన్సెప్ట్ కవర్ చేయబోయేది నేషనల్ న్యూస్కి సంబంధించింది. రైట్? సో ఇందులో ఏంటి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా మై పోర్ట్ యాప్ని లాంచ్ చేసింది. మరి ఈ మై పోర్ట్ యాప్ ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే పోర్ట్ యూజర్స్ అనమాట. అండ్ మేజర్గా ఈ పోర్ట్ యూజర్స్కి ఏ విధంగా లైక్ అంటే బెనిఫిట్స్ కానీ అడ్వాంటేజెస్ ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ కాన్సెప్ట్లో. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి డిజిటలైజేషన్. ఓకే, ఏంటి పోర్ట్స్కి సంబంధించిన మానిటరింగ్ ఏదైతే ఉందో పోర్ట్ ఆపరేషన్స్కి ఇక్కడ డిజిటల్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా మనకి ఒక యాప్, ఆ యాప్ నేమ్ ఏంటి? మై పోర్ట్ యాప్. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ దీన్ని లాంచ్ చేసింది ఎవరు? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేజర్గా లాంచ్ చేసింది ఎక్కడ అంటే కోల్కతాలో ఈ మై పోర్ట్ యాప్ని లాంచ్ చేసింది. కానీ పోర్ట్ యూజర్స్ ఎక్కడైనా కూడా ఇండియాలో ఎక్కడైనా కూడా వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. 24/7 దే కెన్ సీ ద ఆపరేట్. ఓకే, అంటే వాళ్ళు ఈ యాప్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఈజీ క్లియర్? కానీ జస్ట్ కోల్కతా అనేది ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఏ లొకేషన్లో అంటే ఏ ప్లేస్లో యాక్చువల్గా దీన్ని లాంచ్ చేశారు అంటే మనకి కోల్కతాలో లాంచ్ చేశారు. కానీ ఇది ఆపరేట్ అయ్యేది మనకు ఎవ్రీవేర్ అనమాట. 24/7 మనం ఆపరేట్ చేయడానికి అంటే పోర్ట్ యూజర్స్ మాత్రం. నెక్స్ట్ ఏంటి అంటే మేజర్గా ఒక ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం. అంటే అక్కడ జరుగుతున్న ఏ వర్క్స్ కానీ బిల్స్ కానీ టారిఫ్స్ ఏవైనా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండే విధంగా
అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్గా ఈ పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కోసమే ఈ యాప్ని లాంచ్ చేశారు. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మేజర్గా పోర్ట్ యూజర్స్ అన్నాం. ఈ పోర్ట్ యూజర్స్ అనేవాళ్ళు ఎవరికైతే వేరియస్ పోర్ట్స్లో అంటే సర్వీసెస్ ఉంటాయి కదా, పోర్ట్ సర్వీసెస్, ఆ పోర్ట్ సర్వీసెస్ని యూజ్ చేసుకునే వాళ్ళని పోర్ట్ యూజర్స్ అంటుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యేది ఏంటి, మనకి పోర్ట్స్కి ఏ ఇన్ఫో అయినా ఒక డిజిటల్గా మనకి ట్రాన్స్పరెన్సీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యాప్ ద్వారా. అంటే ఇక్కడ పోర్ట్ యూజర్స్ బెనిఫిట్ అవుతున్నారు. అండ్ ఏ విధంగా అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి మేజర్గా ఇక్కడ పోర్ట్ యూజర్స్ బెనిఫిట్ అవుతున్నారు అంటే వెజల్ బర్తింగ్ గురించి కానీ, లైక్ ర్యాంక్ అండ్ ఇండెంట్ కానీ, రేక్స్ రిసిప్ట్స్ కానీ, కంటైనర్ స్టేటస్, టారిఫ్స్, బిల్స్ అండ్ యాజ్ వెల్ as పోర్ట్ హాలిడేస్ ఎప్పుడున్నాయి, రైట్. సో ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ని అంటే పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఈ యాప్ ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక్కడ పోర్ట్ యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకోబోతున్నారు. ఇదే మనకి మై పోర్ట్ యాప్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది యాక్చువల్గా ఈ యాప్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్టయితే దిస్ ఇస్ ఆల్ అబౌట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనమాట. రీసెంట్గా తమిళనాడుకి సంబంధించిన ఒక ఫుడ్ ప్రోడక్ట్కి అండ్ యాజ్ వెల్ as అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ నాట్ ఓన్లీ ఈ క్లాత్ గురించి కాకుండా కన్యాకుమారి క్లాత్కి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఈ కన్యాకుమారి క్లాత్వే కాకుండా మిగతా ఏవైనా ప్రోడక్ట్స్కి కూడా తమిళనాడులో జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారా, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఒకసారి ఆ ప్రోడక్ట్స్ని కూడా రీకాల్ చేసుకుందాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకసారి మనం జియోగ్రఫికల్ ఇండికేషన్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, మళ్ళీ రివైజ్ చేద్దాము. ఏంటది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది మనకి లొకేషన్ బేస్డ్ ఇస్తుంటారు. అంటే ఆరిజిన్ ఆఫ్ దాట్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో ఏంటి మనకి ఇక్కడ క్వాలిటీస్, అంటే అది ఎలాంటి ఫీచర్స్ని మేజర్గా పొసెస్ చేస్తుంది. సో ఆ క్వాలిటీస్ని బట్టి కూడా మనకి ఇక్కడ జిఐ ట్యాగ్ అనేది ఇస్తారు. మరి ఈ జిఐ ట్యాగ్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా యూజర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది అంటే ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఫారెన్ కంట్రీస్లో మన ఇండియా యొక్క ప్రోడక్ట్కి రికగ్నిషన్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని జిఐ ట్యాగ్ అంటుంటారు. ఈజీ క్లియర్. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే ఈ కన్యాకుమారి క్లాత్కి రీసెంట్గా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో లొకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి లొకేషన్ ఎక్కడ మనకి తమిళనాడులో. దెన్ వీటి యొక్క స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ క్లాత్స్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. సో ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది. సో ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ యాక్చువల్గా ఓవరాల్ ఇండియాలో ఈ క్లాత్ యొక్క ప్రొడక్షన్ ఏంటి అంటే 1100 మెట్రిక్ టన్స్ అనమాట. ఈ 1100లో 1000 మెట్రిక్ టన్స్ మనకి ఎక్కడ జరుగుతుంది అంటే తమిళనాడులోనే ఈ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ 1000 అన్నాం కదా, ఈ 1000లో 750 మెట్రిక్ టన్స్ అనేవి కన్యాకుమారి డిస్ట్రిక్ట్స్ మాత్రమే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది కన్యాకుమారి క్లవ్ అన్నాం కదా, అందుకోసమే అనమాట. 1000 మెట్రిక్ టన్స్లో మేజర్గా 750 మెట్రిక్ టన్స్ ఓన్లీ కన్యాకుమారిలో జరుగుతున్నాయి, కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో. అందుకోసం ఇక్కడ మేజర్ ఫోకస్ మొత్తం మనకి అంటే స్పెషల్గా కన్యాకుమారి క్లవ్ అన్నారు, అంటే సిగ్నిఫికెన్స్ అనమాట, ఎందుకు జిఐ ట్యాగ్ ఇచ్చారు అనేది. ఈజీ క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ క్లవ్తో పాటు తమిళనాడులో రీసెంట్గా జిఐ ట్యాగ్ అవార్డ్ రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే మనకి ట్రెడిషనల్ డై పెయింటెడ్ ఫిగరేటివ్ అండ్ ప్యాటర్న్ క్లాత్ అంటుంటాం మనం. ఏంటది, ఈ రోజుల్లో ఎక్కువగా యూజ్ చేసేది కలంకారీ పెయింటింగ్స్ అంటున్నారు కదా క్లాత్స్. సో అవి అనమాట కరుపూర్ కలంకారీ పెయింటింగ్స్ అండ్ యాజ్ వెల్ as వుడ్ కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో కల్లకుర్చి ఫ్రమ్ తమిళనాడు. ఈజీ క్లియర్. సో రీసెంట్గా ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఏంటి జిఐ ట్యాగ్ని రిసీవ్ చేసుకున్నాయి. ఏ స్టేట్ నుండి మనకి తమిళనాడు నుండి. సో ఇప్పుడు మీరు స్పెషల్గా మళ్ళీ ప్రతిదానికి స్టేట్ నేమ్ రాయకుండా జస్ట్ ఇలా మెన్షన్ చేయండి, తమిళనాడు నుండి రీసెంట్గా వచ్చిన జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏంటి, రైట్. సో ఇక్కడ మనకి క్లవ్ అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ క్లాత్ వచ్చేసి ఏంటి కలంకారీ పెయింటింగ్ అండ్ నెక్స్ట్ కమింగ్స్ టు ద వుడ్ కార్వింగ్స్ అనమాట. మనకి ఈ వుడ్ కార్వింగ్స్ ఏంటి కల్లకుర్చి, రైట్. సో ఈ 3 వాటికి రీసెంట్గా తమిళనాడుకి సంబంధించిన ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఇలా మన కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసినా కూడా నియర్లీ మనం 10 to 11 జిఐ ట్యాగ్స్ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేసాము రీసెంట్ క్లాసెస్లో కూడా. సో మీ దగ్గర ఆ లిస్ట్ కనుక ఉంటే కంప్లీట్ ఒకసారి సపరేట్గా కాకుండా అన్ని స్టేట్స్కి సంబంధించింది 2021లో ఏ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చాయి. ఒకవేళ మీరు ఆ లిస్ట్ చేసుకోలేనట్టయితే ఎలాగో మన క్లాసెస్లో ఒకసారి లైక్ ఫైన్ డే అక్టోబర్ ఎండింగ్లో అయినా కూడా డిస్కస్ చేద్దాము. జిఐ ట్యాగ్ సంబంధించిన ఒక లిస్ట్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. ఈజీ క్లియర్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి సంబంధించింది ఏంటి అంటే
కేవి సుబ్రహ్మణ్యన్ గారు రీసెంట్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా రిజైన్ చేశారు. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే తను యాక్చువల్గా ఎప్పుడు అపాయింట్ అయ్యారు, తన టర్మ్ ఫినిష్ అయిందా లేదా ఏదైనా సరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల తను రిజైన్ చేస్తున్నారా ఏంటో డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా కేవి సుబ్రహ్మణ్యన్ గారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎప్పుడు అపాయింట్ అయ్యారు అంటే మనకి December 7th రోజున 2018లో అపాయింట్ అయ్యారనమాట. అంటే ఎవరు స్టెప్ డౌన్ అయినప్పుడు అపాయింట్ అయ్యారు అంటే అరవింద్ సుబ్రహ్మణ్యన్ గారు యాక్చువల్గా స్టెప్ డౌన్ అయ్యారు. తన ప్లేస్లో ఇక్కడ మనకి కేవి సుబ్రహ్మణ్యన్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. రీసెంట్గా కాదు 2018లో అపాయింట్ అయ్యారు. రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటి అంటే రెసిగ్నేషన్ గురించి. సో మరి ఆ రెసిగ్నేషన్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా తన యొక్క 3-year టర్మ్ అనేది కంప్లీట్ అయిందనమాట చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా. అండ్ దాట్ టు ఎందులో అంటే ఈ ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, సో ఫినాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాలో తన 3-year టర్మ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా తన టర్మ్ ఫినిష్ అయింది కాబట్టి ఇప్పుడు తను రిజైన్ చేయబోతున్నారు. ఈజ్ ఈ క్లియర్? ఎప్పుడు అపాయింట్ అయ్యారు పర్సన్? 2018లో. నెక్స్ట్ మనం మళ్ళీ రాబోయే కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తాము, మళ్ళీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది కూడా. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించింది ఏంటి అంటే ఢిల్లీ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే దేశ్ కే మెంటర్ ప్రోగ్రామ్. దెన్ ఈ దేశ్ కే మెంటర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది మనకి అక్టోబర్లో, కానీ యాక్చువల్గా ఇది అనౌన్స్ చేసింది మనకి ఎప్పుడు అంటే ఆగస్ట్లోనే అనౌన్స్మెంట్ ఇచ్చింది ఢిల్లీ గవర్నమెంట్. కానీ ప్రస్తుతం ఏంటి అంటే ఇంకా దాన్ని లాంచ్ చేశారు, కంప్లీట్గా ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అనౌన్స్మెంట్ చేసింది ఏంటి అంటే యాక్చువల్గా ఈ దేశ్ కా మెంటర్ ప్రోగ్రామ్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్ గారిని అపాయింట్ చేశారు. మనం రీసెంట్గా కోవిడ్ టైంలో ఎక్కువగా రియల్ హీరోని చూసింది ఏంటి మనకి సోనూ సూద్ గారిని, రైట్? సో ఇక్కడ మనకి మేజర్గా తనని ఈ మెంటర్ ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు ఢిల్లీ గవర్నమెంట్. దెన్ ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ దేశ్ కా మెంటర్ ప్రోగ్రామ్ అనేది ఏంటి, ఎవరికి యూజ్ అవుతుంది అండ్ ఎవరు అందులో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు అనేది డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ దేశ్ కా మెంటర్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఆ స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ కెరీర్కి సంబంధించిన చాయిసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఒక గైడెన్స్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు గైడెన్స్ అంటే ఆ పర్స్పెక్టివ్ ఫీల్డ్స్లో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఆ పర్సన్స్ అంటే సిటిజన్స్ ద్వారా ఇక్కడ స్టూడెంట్స్కి ఒక మెంటర్ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు. దాన్ని దేశ్ కా మెంటర్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఈజ్ ఈ క్లియర్? అండ్ మేజర్గా ఏంటి అంటే దిస్ ఎంటైల్స్ అడాప్టింగ్ అనమాట 1 to 10 గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ who can be mentored by the citizens and who are successful in their respective fields. సో ఇక్కడ చూసారు కదా మేజర్గా స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వబోతున్నారు. ఇది ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. మెంటర్ అన్నారు. మెంటర్ అంటే ఏంటి? ఒక గైడెన్స్ని ప్రొవైడ్ చేయడం. ఈజ్ ఈ క్లియర్? సో దేశ్ కా మెంటర్ ప్రోగ్రామ్ అనేది గైడెన్స్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వబోతుంది. అండ్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే సిటిజన్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన పర్సన్ ఉన్నారు, సపోజ్ ఆర్మీ పర్సన్ ఉన్నారు. సో ఏ విధంగా ఆర్మీలో ఛాన్సెస్ ఉంటాయి, ఎలాంటి వేస్ ఉంటాయి, కెరీర్ చాయిసెస్. ఇప్పుడు సపోజ్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం వల్ల ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది స్టూడెంట్స్కి ఒక మెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు గ్రాప్ చేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ సంథింగ్ ఏదో ఒక పొజిషన్ తీసుకున్నారు. సో అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి మేజర్గా మెంటరింగ్ అంటే గైడెన్స్ అనేది ఇస్తున్నారు. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ నాట్ ఓన్లీ ఢిల్లీ గవర్నమెంట్ ఇంకా చాలా లైక్ స్టేట్స్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటివి తీసుకురావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకోసం అంటే ఎంప్లాయ్మెంట్ ఎవరికి? యూత్కి. సో ఎంప్లాయ్మెంట్ అనేది యూత్కి ప్రాపర్గా ఉంటే మేజర్గా కంట్రీ యొక్క ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా అదర్ స్టేట్స్ కూడా తీసుకురావాలి, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్టయితే వరల్డ్ అథ్లెట్స్ డే అనేది యాక్చువల్గా 12th October రోజున సెలబ్రేట్ చేస్తారు. దెన్ యాక్చువల్గా ఈ డే ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 1996 నుండి. ఎవరు అంటే మనం డిక్లరేషన్ చేసింది అథ్లెట్స్ అండ్ రెమటిజం ఇంటర్నేషనల్ ARI అనేది యాక్చువల్గా 1996లో దీన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం అండ్ యాజ్ వెల్ as ఎంకరేజ్ చేయడం కోసం. దేని గురించి? పాలసీ మేకర్స్ టు హెల్ప్ రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనమాట విచ్ కాజెస్ పెయిన్స్ ఇన్ స్టిఫ్నెస్ ఇన్ జాయింట్స్ అనమాట. దాట్ కెన్ వర్సన్ విత్ ద ఏజ్.
నార్మల్గా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా జాయింట్స్లో స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంటుంది. సో దీనివల్ల వచ్చే కాజ్ అంటే పెయిన్ కానీ ఎలా ఉంటుంది. సో ఇలాంటి ఒక అవేర్నెస్ తీసుకురావడం మేజర్గా ఆర్థరైటిస్ గురించి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలా మీకు ఇమేజెస్ ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఆ ఇమేజెస్లో జస్ట్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు మీకు జాయింట్ పెయిన్స్ కానీ స్టిఫ్నెస్ ఇన్ జాయింట్స్ అంటున్నాం. సో జస్ట్ తొందరగా ఇమేజ్ చూడడం ద్వారా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎప్పుడు కానీ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఒక పిక్టోరియల్ రిప్రజెంట్ చూడడం ద్వారా ఈజీగా గుర్తుంటుంది మనకి. అందుకోసమే ఇమేజెస్ ఇంక్లూడ్ చేస్తున్నాము ఇక్కడ. సో ఈవెన్ వాటిని కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఏంటంటే మనకి థీమ్ అనమాట. ఇక్కడ మనకి 2021 యొక్క థీమ్ ఏంటి అంటే డోంట్ డిలే, కనెక్ట్ టుడే, టైమ్ టు వర్క్. ఏంటది? సపోజ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్ నార్మల్గా యాప్టిట్యూడ్లో కవర్ చేస్తుంటారు కదా. సో టైమ్ టు వర్క్ అని. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అంటే 2 కదా మనకి ఇక్కడ, అంటే టైం 1, సెకండ్ 1 ఏంటి వర్క్ అన్నాం. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన టర్మ్స్ ఏంటి 2. సో మధ్యలో టైంకి వర్క్కి మధ్యలో 2 పెట్టుకోండి. ఏంటది? టైమ్ టు వర్క్. నెక్స్ట్ ఏంటంటే డోంట్ డిలే, కనెక్ట్ టుడే. ఏంటి? డోంట్ డిలే, కనెక్ట్ టుడే, టైమ్ టు వర్క్ అనేది 2021 యొక్క ఆర్థరైటిస్ డేకి సంబంధించిన థీమ్. నెక్స్ట్ మనం ఇక్కడ ఆబిచరీస్ న్యూస్కి వెళ్ళినట్టయితే నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో నెడుముడి వేణు గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. దెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే ఆ పర్సన్ యొక్క ప్రొఫెషన్ ఏంటి. మనకి మేజర్గా ఎప్పుడు కానీ ఆబిచరీస్ నుంచి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు అంటే ప్రొఫెషన్కి సంబంధించినవి. ప్రొఫెషన్ ఏంటి ఇక్కడ? తను యాక్టర్ అనమాట. అండ్ యాజ్ వెల్ as హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రీవియస్గా ఆ పర్సన్ ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం వెళ్ళినట్టయితే అండ్ యాజ్ వెల్ as లొకేషన్ కూడా అడుగుతుంటారు, కాన్సన్ట్రేట్ చేయండి. హీ వన్ 3 నేషనల్ ఫిలిం అవార్డ్స్. అందుకోసమే ఇక్కడ టైటిల్ కూడా ఏమని ఇచ్చారు? నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అన్నారు. అండ్ 6 కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్ అనమాట. ఎన్ని అవార్డ్స్ అవి? 6 కేరళ స్టేట్ అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ అన్నారు కాబట్టి పర్సన్ బిలాంగ్స్ ఫ్రమ్ కేరళ స్టేట్. అండ్ మేజర్గా తన వర్క్ అనేది ఎక్కువగా ఫేమస్ ఉంది ఏంటి అంటే మలయాళం ఇంకా తమిళ్ మూవీస్లో. సో కాన్సన్ట్రేట్ చేయండి, మలయాళం అండ్ తమిళ్ మూవీస్. నియర్లీ తను 500 మూవీస్లో యాక్ట్ చేశారు. అండ్ తన యొక్క ఫేమస్ వర్క్స్ కూడా చూసుకోండి ఒకసారి. జస్ట్ ఒక గ్లాన్స్ ఉండడం కోసం ఇన్ఫో ప్రొవైడ్ చేశాను మీకు, కానీ మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పర్సన్ 3 times లైక్ నేషనల్ అవార్డ్ విన్ అయ్యారు. అండ్ యూ కెన్ సీ కేరళ స్టేట్కి సంబంధించిన పర్సన్ ఇక్కడ మనకి వేణు గారు. అండ్ తన యొక్క ప్రొఫెషన్ వచ్చేసి ఏంటి? యాక్టర్, రైట్? సో దిస్ ఆర్ ద వేరియస్ టర్మ్స్. అంటే మీరు ఎప్పుడు కానీ ఆబిచరీస్ డిస్కస్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ ఏరియాస్లో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ ఒకసారి ఒక గ్లాన్స్ వేయండి. మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఇందులో నుండే ఉంటాయన్నమాట, రైట్? అంటే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో క్వశ్చన్స్ చూసినా కూడా ఎలాంటి ఏరియాస్ని కవర్ చేయాలి అంటే క్లాసెస్ వినడం ద్వారా మీకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఇది నార్మల్గా మీరు చదువుకుంటున్నారేమో కానీ చదివినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్లో మీరు మొత్తం అన్ని పాయింట్స్ చదువుతుంటారు కానీ ఏ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలి, మేజర్గా ఎక్కువ ఎక్కడ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మీరు ఇలా క్లాసెస్ వినడం ద్వారా మీకు అది ఈజీ అవుతుంది అనమాట. ఈజీ క్లియర్? సో ఎందుకోసం అంటే మా క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నాము, రైట్? సో దీంతో మన క్లాస్ అనేది ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ విత్ సమ్ అదర్ ఎక్సైటింగ్ టాపిక్స్. Until then, stay tuned and stay safe, stay home.